Hi friends, welcome to TFC Media Planet Leaf. మ్యూజియంస్ గురించి మీలో ఎవరినైనా అడిగితే టక్కున చెప్పే సమాధానం అక్కడ ఉండే పురాతన కాలం నాటి వస్తువులు, పుస్తకాలు, చిత్రపటాలు ఇలా కొన్నింటి గురించి చెబుతారు. కానీ ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. ఇందులోనూ పాతకాలం నాటి వస్తువులే పెట్టారు, కానీ అవి కొంచెం డిఫరెంట్. ఈ వీడియోలో ఆ మ్యూజియం ఏంటి, అక్కడ ఉండే డిఫరెంట్ ఐటమ్స్ ఏంటి అనేది నేను మీకు చెప్పబోతున్నాను. నేను చెప్పే ఈ మ్యూజియం కిన్మన్ అనే ఐలాండ్లో ఉంది. అక్కడి ప్రభుత్వం టూరిస్టులను ఆకర్షించడానికి ఒక మ్యూజియంని ఓపెన్ చేశారు. దాని పేరు స్పెషల్ టీ హౌస్ మ్యూజియం. అసలు ఈ మ్యూజియం ఎందుకు ఓపెన్ చేశారు, అందులో ఏ ఐటమ్స్ పెట్టారు, అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మనం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లాల్సిందే. పూర్వం ఈ కిన్మన్ ఐలాండ్ మీద పట్టు గురించి సుమారు 1,00,000 మంది సైన్యాన్ని తైవాన్ ప్రభుత్వం అక్కడ మోహరింపజేసింది. అయితే వన్స్ అక్కడికి వెళ్లిన సైనికులు సంవత్సరాల కొద్దీ ఇంటిని, భార్య, పిల్లల్ని వదిలి అక్కడ ఉండాల్సిన పరిస్థితి. ఇంటి నుంచి, భార్య నుంచి దూరంగా ఉండడంతో తైవాన్లోని సైనికులు తీవ్రమైన డిప్రెషన్తో ఉండేవారు. ఇది గమనించిన తైవాన్ సైనిక పెద్దలు ఒక బ్రోతల్ హౌస్ని తెరిచి 11 మంది వేశ్యలను అక్కడ ఉంచింది. ఎవరికైనా ఆ కోరిక ఉంటే అక్కడికి వెళ్లి తమ కోరికలు తీర్చుకోవాలని చెప్పింది. అయితే ఉన్న 1,00,000 మంది సైన్యానికి ఆ 11 మంది సరిపోకపోవడంతో అలాంటి బ్రోతల్ హౌస్లను మరిన్ని పెంచాలని డిమాండ్ చేశారు. ఇలా అక్కడ బ్రోతల్ హౌస్లు భారీగా పెరిగిపోవడంతో కిన్మన్ ఐలాండ్లోని సాధారణ ఆడవారికి రక్షణ కరువైంది. దీంతో ఆ ఐలాండ్లోని ఆడవారందరూ తిరుగుబాటు చేయడంతో అక్కడి మిలిటరీ పెద్దలు వెనక్కి తగ్గి 1990 కల్లా అక్కడ ఉన్న అన్ని బ్రోతల్ హౌస్లను మూసివేయించారు. ఆ బ్రోతల్ హౌస్నే రీసెంట్గా స్పెషల్ టీ హౌస్ మ్యూజియం అనే పేరుతో ఓపెన్ చేసిన అక్కడి ప్రభుత్వం ఆ మ్యూజియంలో అప్పటి 11 మంది వేశ్యల ఫోటోలను, అప్పుడు వారు యూజ్ చేసిన మంచాలు, ఆ వేశ్యల దగ్గరికి వెళ్ళడానికి సైనికులకు ఇచ్చిన టికెట్లు ప్రదర్శనకి ఉంచారు. ఈ మ్యూజియం తెరవడానికి వెనుక ప్రధాన కారణం కేవలం అక్కడికి వచ్చే టూరిస్టులను ఆకర్షించడమే అంటున్నారు ఆ మ్యూజియం నిర్వాహకులు. ఇలా ఒకప్పటి వేశ్యా గృహాన్ని ఇప్పుడు ఒక మ్యూజియంగా మార్చిన అక్కడి ప్రభుత్వం యొక్క బిజినెస్ మైండ్ని మెచ్చుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.